మా ఆయన మంచి స్లీపింగ్లో ఉన్నాడు. ఇదే సందని ఏం చేసిన అంటే మా ఆయన ఫోన్ ఎత్తుకొచ్చిన. అబ్బా సాయిరామ్. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మా ఆయన ఫోన్ దాచి పెడుతున్నా. మా అత్తమ్మ అంటది, అబ్బో పిల్లగాడి కొంగనే చుట్టేసుకుంటాను, కొంగే పట్టుకోడు. ఫోన్ లాభం, ఫోన్లు ఏమున్నాయి లాభం. అంతేగా అంతేగా. ఓ సుజాత లేదంట కదా, అమ్మ వాళ్ళు కూడా తీసుకోలేదంట కదా. మరి నేను అదే కదా చెప్పిన. ఫోన్ పంచాయతీ ఏందండి? ఛీ తీసుకోండి, మీకంటే ఎక్కువ ఫోన్ తీసుకోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ చెప్పండి. మొత్తం ఎత్తుకొచ్చాను, దయచేసి ఇవ్వండి. మీరు అనొద్దు, నేనంట దయచేసి ప్లీజ్ దండం పెడతా. ఎవరు మా ఆయన ఫోన్ ఎత్తుకోమంటారో ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేయండి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఏంది సుజాత గుసగుస మాట్లాడుతుంది అనుకుంటారా? మా ఆయన మంచి స్లీపింగ్లో ఉన్నాడు. ఇదే సందని ఏం చేసిన అంటే మా ఆయన ఫోన్ ఎత్తుకొచ్చిన. అబ్బా సాయిరామ్. సుజాత కానీ కానీ మీ ఆయన ఫోన్ లేవుంటుందో చూడు చూడు అనా. అయ్యో నేను అసలు అట్లా చూడలేనండి. ఎవరి ప్రైవసీ వాళ్ళది. అసలు ఇంకొకరి ప్రైవసీ నేను అసలు ఇట్లా టచ్ కూడా చెయ్యను. అసలు ఇట్లా ముట్టుకోను, అసలు ఇట్లా తీసుకొని తీసుకోను. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఏమండి నేను కొన్ని రోజుల కానించి గమనించింది ఏంటంటే, మొగోళ్ళకి అలా ఫోన్లలో ఏమున్నది అని చూసేటప్పుడు ఉండే టెన్షన్ కంటే అలా ఫోన్ దాచి పెడితే పడే టెన్షన్ ఎక్కువ. అదే మ్యాజిక్. నేను అది గమనించిన. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మా ఆయన ఫోన్ దాచి పెడుతున్నా. సోఫాలో పెట్టిన. సోఫాలో అయితే కనబడుతున్నా, చూస్తాడని చెప్తాను. ఏం చేయాలి? ఇక్కడ పెడితే వచ్చినప్పుడు లేచుడు ఇబ్బంది అవుతుంది కదా. చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది తుంటరి చూపు, కొంగులో చుట్టేస్తుంది పోను. చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది కొంగుల పోను. కనబడుతుందేమో, ఇగో కనబడుతుంది. నేను తినేను కదా అత్త. ఇట్లనే బాగుందా? కనబడితే కనబడదా? పక్కన ఏమో శ్రీకాంత్ చెప్తాడు, అక్కడ ఇక్కడ పెడితే అక్కడ పెడితే ఎత్తుకుతాడు, నీ కొంగుకు అయితే వెతుకోడు. నిజంగానే మా ఆయన నా కొంగేం పట్టుకొని తిరగడు. అందుకే ఆయనకి నా కొంగు పట్టుకునే అవకాశం వెళ్ళి. మా అత్తమ్మ అంటది, అబ్బో పిల్లగాడి కొంగునే చుట్టేసుకుంటాను, కొంగే పట్టుకోడు. జోగ ఇదన్నమాట. వెతుకుతాండు పండుకున్నాడు. బిడ్డ ఇంకా లేవలేడు. లేవంగానే లేచే టైం అయింది యాక్చువల్లీ. అందుకోసమనే ఫోన్ తీసుకొచ్చాను నేను. లేవంగానే ఫస్ట్ ధనలాభం వృత్తి లాభం కాదు, ఫోన్ లాభం. ఫోన్లు ఏమున్నాయి లాభం. అంతేగా అంతేగా. ఏమైనా లేచి పొద్దుగానే లేవంగానే ఎవరైనా సరే అరచేతులను చూసుకుంటే ధనలాభం వస్తుంది, వృత్తి లాభం వస్తుంది, ఆరోగ్య లాభం వస్తుంది. అందుకే పాతకాలం వాళ్ళందరూ నిద్ర లేవగానే అరచేతులను చూసుకునేదట. కానీ ఇప్పుడు అందరు ఫోన్లు చూసుకుంటారు, ఫోన్లు. అందుకే ఫోన్ దాచిపెట్టిన ఫోను. ఇప్పుడు ఆయన లేవంగానే నిద్ర మబ్బు దెబ్బ కదులుతుంది బిడ్డకు. సుజాత ఫోను ఎవరిది? నా ఫోను. మీ ఫోన్ నాకేమేరక. ఏందండి లేచుడైంది, రెడీ అవ్వడైంది, వచ్చుడైంది. పని ఉంది కొంచెం, వెళ్తున్నాను. ఫోన్ ఏది? నా ఫోన్ ఏది? మీ ఫోన్ నాకేం తెలుసు? నువ్వే దాచిపెడతావు అబ్బా. నా ముఖం నవ్వు ముఖం. నేను నవ్వినంత మాత్రం నీ ఫోన్ నేను దాయలే. నీకో నా ఫోన్ ఉంది, కావాలంటే తీసుకో. ఏమై మీ ఫోన్ మీ మెత్త కిందనే పెట్టుకుంటారు కదా, ఇట్లా పక్కకు జరిగితే మళ్ళీ దాని పానం పోతుంది అన్నట్టు మెత్తగా. నువ్వు లే ఒకసారి. ఏందబ్బా నీ ఫోన్ నేను ఎందుకు తీసుకుంటా? ఈ కథ మంచిగా ఉన్నది. ఓకే లేదా? లేదు. అయ్యో నేను తీసుకోలేదు. అయ్యో అత్తమ్మ లేదు. అత్తమ్మ ఉన్న పాప కిందికి పోయిండు. సాయంత్రం అయింది కదా, ఆడుకోవడానికి పోయిండు. కింద పోయి అడిగా తీసుకోలే అత్తమ్మ, ఉత్త చేతులతోనే పోయింది. అన్ని నువ్వే చెప్తావు. తీసుకోలేదబ్బా. అరే తీసుకోలే నాన్న. ఇగో ఏమండి
ఏంది గట్ల వేండేంది సీరియస్గా వేయండి నవ్వుకుంటా వేయండా నేను ముఖం అబ్జర్వ్ చేయలే మీరు చూసిండ్రా ఓ సుజాత లేదట కదా అమ్మ వాళ్ళు కూడా తీసుకోలేదంట కదా మరి నేను అదే కదా చెప్పిన ఉత్త చేతులతోనే వేయండి మీరే మీ మెత్త కిందనో లేకపోతే ఇంకెక్కడో పెట్టుకొని ఉంటారు మీ ఫోను ఇగో ఏమండి కంగారు అద్దు కానీ ఇగో మీరు కూర్చోండి మంచి కాఫీ పెట్టుకొని తీసుకొని వస్తా కోడితే ఫోన్ అక్కడ పొద్దు పోయిందని నాకు అర్థం కాదు నిజంగానే పోయిందా నిజం అరే అర్జెంట్ గా ఫోన్లు చేసుకోవాలి 100 ఫోన్ కొట్టు ఇన్ని ఫోన్ నంబర్లు 100కా 100 ఎందుకు కేసు పెట్టు దేనికి ఫోన్ నువ్వు సోది మోహన్ ఫోన్ మీద ఏమండి వరకు ఏమండి నిజంగానేనండి నిజంగా చెప్తున్నా ఫోన్ దాచిపెడితే మర్యాద ఇచ్చేయి లేకపోతే దొరికిన తర్వాత బిడ్డ ఉంటది నీకు గుదురే ఇగో ఏమండి నా ఫోన్ తీసుకోండి నీ ఫోన్ ఫోన్ పంచాయతీ ఏందండి ఛీ తీసుకోండి మీకంటే ఎక్కువ ఫోన్ తీసుకోండి मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమలాసన్ నా ఫోన్ కావాలబ్బా నా ఫోన్లలో నాకు కావాల్సిన నంబర్లు ఉంటాయి కానీ ఇగో మీ ఫోన్ అయితే ఒకటి నా ఫోన్ అయితే ఒకటి నా ఫోన్ తీసుకోండి అబ్బా ఇక్కడ కూడా లేదే ఎక్కడ దాచిపెట్టిన అరే రామచంద్ర నేను తీసుకోలేదు అయ్యా బాబు నీ ఫోన్ నేను ఎందుకు తీసుకుంటా నాకు అర్జెంటుగా షూటింగ్ పని ఉంది బయటికి వెళ్ళాలి ఇగో ఇంతమందితో మాట్లాడాలి ఇగో మాట్లాడుకోండి మాట్లాడుకోండి అరే వీణా ఫోన్ ఏమన్నా తీసుకున్నావా అడుగుదామని వీణ వాళ్ళని కూడా అడుగు బావగారు ఏమన్నా ఫోన్ చూసినావా బావగారి ఫోన్ పోయిందట అది అత్తమ్మ ఫోన్ రా ఫోన్ పోయిందట బావగారిది చూసిండ్రా మీరేమన్నా మీ రూమ్లోకి ఏమన్నా నచ్చిందేమో చూడు వీణ వాళ్ళ రూమ్లో కూడా లేదట వేరే దాచిపెట్టింటారు నేనేం దాయలే అమ్మాయి నవ్వుతుంది అక్కడ అయ్యో అమ్మాయి నా ముఖం చూసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి లక్ష్మి కల్లా నా ముఖం వీడియో వీడియో చేస్తున్నారా మేము వీడియో దేనికి చేసుకుంటాను మంచి కాఫీ ఎట్లా పెట్టాలనేది చేసుకుంటాను మా దాంట్లో ఎప్పుడు నన్ను వీడియో చక్కగా చేసుకొని మధ్యకాలనే వచ్చి మాట్లాడతాం నీ ఫోన్ నేను నిజంగానే తీయలే కావాలంటే ఇగో నా ఫోన్ తీసుకో వా ఈ ప్రపంచంలో నీకు ఒక విషయం చెప్పంటావా ఫోన్ కనపడకపోతే వచ్చే తలనొప్పి మామూలు తలనొప్పి మంచి కాఫీ పెట్టాను మరి నువ్వు కాఫీ పెట్టించినా తలనొప్పి పోదు ఒక టాబ్లెట్ వేసుకుంటావు మరి ఆ టాబ్లెట్ వేసుకున్న తలనొప్పి పోదు ఒక 10 నిమిషాలు అంత ఊపిరి ఆడకుండా గుండెలో నుంచి గుండెని మనిషిలో నుంచి గుండె వేరు చేసినట్టు ఏంది ఇది దోమరేమైనా గుర్తానే అంటే ఆగమాగం అవుతుంది అంటాను కదా పానం అంత చెమట పడుతుంది కళ్ళు పైకి వెళ్ళిపోతున్నాయి శరీరం అంతా ఒక రకంగా అయిపోతుంది ఫోన్ దొరకపోతే ఏంటి ఫోన్కే ఒక నిమిషం ఫోన్ దొరకపోతే ఎవడు ఫోన్ చేశాడు ఎందుకు చేశాడు ఎక్కడుందో ఏంటి మన ఫోన్ మన అవయవం బాడీలో ఒక పార్ట్ మనకు పక్కనే ఉండాలి ఎప్పటి నుంచో నీకు లేకపోవచ్చు కానీ అందరికి అలానే ఏమండి కాదు ఇప్పుడు వేరే టోళ్ళకు ఇప్పుడు సాయికే అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కనబడతలేదు అంటే ఆ అబ్బాయికి కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడుకోవడానికి ఫోన్ ఆగం అయిపోతుంటాడు మరి మీకెందుకు అంటే కొత్తగా మీరేమన్నా అమ్మాయిలతో మాట్లాడేటోళ్ళకి అయితేనే అట్లా అవుతుందంట మరి మీకెందుకు అట్లా అవుతుంది అంటే అది ఎవరితో మాట్లాడుతాండ్రు నేను అసలు ఫోన్ చెక్ చేయ మీ ఫోను నాకు తెలియదు మీ ఫోన్లో ఏముంటాయో చెప్పుండ్రు ఎందుకంత గాయగాయ అవుతాండ్రు పెళ్లి చేసుకున్నాక మనిషి అన్నాడు ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత బేసికల్లీ ఏ ఆలోచనలు రావు పెళ్ళి సంసారం పిల్లలు అని ఒక ఊబిలో ఇరుక్కుపోయిన తర్వాత ఇలాంటి ఆలోచనలు డెఫినెట్గా రావు సుజాత అది నీకు తెలియదు కానీ సరే ఫోన్ ఇచ్చేసి పెళ్ళికి ముందు నుంచి కూడా మీరు బంగారమే అండి అందుకే లగ్గం చేసుకున్నా కానీ పెళ్ళైన తర్వాత మీరు మారిపోయారు ఎప్పుడు ఫోనే చూస్తాను పెళ్ళి కాగానే కొత్తల నామకం చూసే మీరు పెళ్ళైన తర్వాత ఊకే ఫోనే చూస్తాను లెవ్వంగానే ఫోన్ చూస్తాడు అన్నం తినేటప్పుడు ఫోన్ చూస్తాడు పాయకంలోకి ఫోన్ పట్టుకపోతాడు నిద్రపోయేటప్పుడు ఫోనే చూస్తాడు అది కూడా ఎట్లా తెలుసా బెడ్షీట్ కప్పుకొని చూస్తాడు అందరూ చేసే పని కానీ కొత్తగా చెప్పక ఫోన్ ఇవ్వబా అరే నేనెందుకు తీసుకున్నా నా ఇగో తీసుకో ఈ అక్క ఫోన్కి నా వారైతే నీ ఫోన్ తారదెంప తీసుకో నా ఫోన్ తీసుకో నా ఫోన్ ఇవ్వబ్బా నీ ఫోన్ నా దగ్గర ఎందుకు ఉందబ్బా లేదబ్బా వెతకండి వెతికితే దొరకందంటే ఏం లేదు వెతుకు చెప్పండి మొత్తం వెతికొచ్చాను దయచేసి ఇవ్వండి మీరు అనొద్దు నేనంట దయచేసి ప్లీజ్ దండం పెడతా ఎవరు మా ఆయన ఫోన్ ఎత్తుకోవేండ్రో ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేయండి
వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఎందుకంటే నేను మా ఇంటికి పోయినా కూడా బాధపడ్డేమో కానీ ఫోన్ కనిపించకపోయేసరికి పాపం 10 నిమిషాల సంది బేజారు అవుతాడు. కావాలంటే ఏమండి టీవీ యాడ్లు కానీ పేపర్ ప్రకటన కానీ ఇద్దామంటారా? నీకు కామెడీగా ఉంది, నాకేమో సీరియస్గా ఉంది. నేను నాకు డౌట్ వస్తుంది, నువ్వేమో వీడియో చేస్తున్నావు, అదే టైంకి నా ఫోన్ కనపట్లేదు. వచ్చి కూర్చొని మాట్లాడండి అని అంటావు, కంటెంట్ ఇవ్వండి, ఏదన్నా ఒక కంటెంట్ ఇవ్వండి అంటావు. నాకు ఎక్కడో నువ్వు నన్ను ఎర్రిపప్పని చేస్తున్నావు, ఫ్రాంక్ చేస్తున్నావు అని చెప్పి నాకు ఏదో డౌట్ కొడతా ఉంది. ఛీ! దండం పెడతా మిమ్మల్ని. నేను ప్రాంక్ చేస్తానా అండి? అంతుందా నాకు? మరేంటి అంత కతే నేను తీయలేదండి బాబు, నిజంగానే నేను తీయలే. ఇగో మీ పచ్చబొట్టు సాక్షిగా నేను తీయలే. నువ్వులే ఒకసారి. అరే రామచంద్ర, నేను తీయలేదు అయ్యా. నా ఫోన్ తీసుకో. సరే ఓకే, నా ఫోను దాచిపెట్టిన వాళ్ళకి ఈరోజు మోషన్స్ అయితే నా ఫోను ఎవరైతే దాచిపెట్టారో పసు బియ్యం పెడదామా వాళ్ళకి పసు బియ్యం అనేది ఏమంటే నాకేదో పెద్ద డౌట్ వస్తుంది. అసలు మీ ఫోన్ మీరే దాచుకున్నారా? అది నాకు దెబ్బ తగిలిచ్చి నేనే పెద్ద ఓవర్ యాక్షన్ చేసి పెద్ద చేద్దాం. మరి నేను వీడియో చేసుకుంటా అంటే ప్రతిసారి నా వీడియోకి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనేది మీ పంత. మీరు దాచి పెట్టుకొని మీరు వచ్చి నన్ను అడుగుతుండ్రా? ఇకపై నుంచి డిస్టర్బ్ చేయను. నీ వీడియో నువ్వు చేసుకో, నువ్వు హ్యాపీగా నీ వర్క్ చేసుకో, నీ షో నువ్వు చేసుకో. దయచేసి నా ఫోన్ నాకు ఇచ్చేస్తే నేను చాలా పనులు ఉన్నాయి, ఇప్పటికీ చాలా ఫోన్లు వచ్చి ఉంటాయి, రేపు షూటింగ్ ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. ప్లీజ్ అబ్బా సారీ అండి, నాకు ఇవ్వడానికి మీ ఫోన్ నా చేతిలో లేదు. నేను ఎట్లా నాకు ఈ జోకులు ఈ గ్యాప్ లో ఈ జోకులు కూడా ఆలోచించేస్తున్నావు అంటే నీ యొక్క మానసిక స్థితి ఏ రేంజ్ లో ఉందనేది నాకు అర్థమైపోతుంది. సో దయచేసి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తానండి, కొన్ని పంచులన్నీ వదలకపోతే ఇవ్వమ్మా, నా ఫోన్ నాకు ఇచ్చేయి. ఇక్కడ రింగ్ అవుతుంది ఎక్కడో నాకు సౌండ్. నేను ఎప్పుడు నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను సైలెంట్లో పెట్టుకుంటా, సెన్స్కి ఫోన్ రింగ్ అవ్వకూడదు ఇంట్లో. సైలెంట్గా ఫోన్ నేను చూసుకున్నప్పుడు మాత్రమే నేను ఫోన్ చేయాలన్నట్టు పెట్టుకుంటా. నా ఫోన్ ఎక్కడో నన్ను పిలుస్తున్నట్టు, పలకరిస్తున్నట్టు. నా ఫోన్ బొంద పెట్టే, నా ఫోన్ అవుతుంది వైబ్రేషన్. నువ్వే డిస్టర్బ్ చేయను కానీ నా ఫోన్ నాకు ప్లీజ్. వర్క్ ఉంది సుజాత, ప్లీజ్. ఇరిటేషన్ తెప్పియకు సుజాత, నిజంగా కూడా ఇరిటేషన్ వస్తుంది నాకు. నువ్వేమో నవ్వుతున్నావు, నాకు ఇరిటేషన్ వస్తుంది. రేపు నేను ప్రాక్టీస్కి పోవాలి, చాలా పనులు ఉన్నాయి, చాలా చేసుకోవాలి ఇప్పటికే. ప్లీజ్ నా ఫోన్ నాకు ఇచ్చేవా సుజాత? ఇట్లా వాళ్ళని అడిగేటప్పుడు మనం నవ్వినామనుకో దౌడ పని రాలగొట్టాలనంత కోపం వస్తుంది కదా. నేను చాలాసార్లు మా ఆయన చేతులు అట్లనే దెబ్బలు పడ్డా. ఆయన కోపంగా మాట్లాడతాడు, నేను నవ్వుతాను. ఇట్లనే నా చెప్పగలుగుతుంది. కానీ ఇవాళ నిజంగా నేను దాయలే. ఓకే, నేను దాయలే, నేను దయ్యంలే. ఏమండి మీకు మంచి కాఫీ పెట్టి అన్న? ఏమండి కొట్టాలనిపిస్తుంది బాగోదు కానీ సీరియస్ వస్తుందప్ప. నీకేమో కామెడీగా ఉంది, ఒకళ్ళ కామెడీ ఒకళ్ళ సీరియస్నెస్ని నీ కామెడీ అనుకున్నావు అనుకో, చాలా బాగా ఇది అనిపిస్తుంది. చెప్పు, ఏది నా ఫోన్ నాకు ఇచ్చేయి ఇప్పుడు. సరేనండి, ఒప్పుకుంటానా. నాకు భయం అవుతుంది, ఎందుకంటే దడత్తాను, ఎక్కడ కోపం అవుతారో అని భయం అవుతుంది. ఓకే, మీ ఫోన్ నేనే దాచిపెట్టిన. మరి ఒక్క మాట ఇస్తే నేను మీకు చేతిలో పెడతా. ప్రామిస్గా మాట ఇస్తున్నా, ఇస్తారా? చెప్పు. మరి మీరు కొంగుచాటు భర్తలాగా ఉంటారా? కొంగుచాటు భర్తలాగా ఉంటారా? వింటారా? నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది. సో నైస్. కొంగుచాటు భర్త అంటే ఓకే ఓకే, ఉంటా ఉంటారా? 70 మిస్డ్ కాళ్ళు 70 మిస్డ్ కాళ్ళు ఇందులో 70 మిస్డ్ కాళ్ళు 69 మొత్తం ఏసీపీఎం అని వస్తుంది చూడు, స్పామ్ ఫోన్లే. ఒకటే పనికొచ్చే ఫోన్ ఉంది, అది ఎక్కువ నాకు వచ్చే ఫోన్లు. టాప్అప్ బ్యాంక్ లోన్. మరి ఎందుకు అంతగానం ఫోన్? నేను చేయాల్సినవి వాళ్ళు చేయాల్సినవి కాదు, నేను చేయాల్సిన ఫోన్ అర్జెంట్. పూట చేతిలో ఫోన్ లేకపోతే మొత్తం బేసికల్లీ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫోన్ల గురించి. అంటే 99% ఫోన్లలోనే అన్ని పనులు అవుతా ఉన్నాయి కాబట్టి ఫోన్ల గురించే దగ్గర పెట్టుకుంటాం. నువ్వు అన్నది కూడా కరెక్ట్, కానీ అప్పుడప్పుడు పని లేనప్పుడు కూడా ఫోన్ వాడతాం. ఎందుకనంటే ఏమన్నా పని వస్తుంది ఏమన్నా.
సింపుల్ లాజిక్ యా. గంతగానం ఫోన్కి అడిక్ట్ అయిపోతే ఎట్లా అండి? అదేలే అది నీకు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా కొంగుచాటి భర్త ఫోన్ ఇచ్చినందుకు సో హ్యాపీ. ఎప్పుడు ఇట్లా టెన్షన్ పెట్టకు, పుసుక్కుని ఈ టెన్షన్లో ఏదన్నా జరగకూడదు జరిగింది అనుకో, నువ్వు బాధపడతావు, ఆ తర్వాత నేను బాధపడితే ఇద్దరం కూర్చొని వాళ్ళు చూసి వాళ్ళు బాధపడతారు. నా పండు 2 రాలిపోయినాయి ఎవరికైనా ఈజీగా రాలిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికైనా ఫోన్ ఇచ్చినందుకు. సో హ్యాపీ. సో వీడియో చేసుకున్నాను. చూసిందా చెమటలు ఎట్లా పట్టినాయి? నాకు భయం. ఓకే థ్యాంక్ యూ. నాకు భయం. గిసోంటి ప్రాంకులు నేను మీతో చేయలేనండి, కష్టమే. ఈసారి నెక్స్ట్ చేస్తే ప్రాంక్ అంటే ఎట్లున్నారు తెలుసా? మీరు ఓకే చెప్పండి చెప్పండి. తెలుసా, ఒక రేంజ్లో ఉండాలి, ప్రేక్షకులు చూసే వాళ్ళకి నరాలు తెగుతూ ఉండాలి, చివరికి వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాలన్నా కూడా చేయి వణుకుతూ ఉండాలి. ఆ ప్రాంక్ అంటే అట్లుండాలి. అర్థమైందా? ప్రాంక్ల గురించి మీరు నాకు చెప్తారు. ఓకే నువ్వు చేసిన ప్రాంక్ ఇప్పటికీ నా గుండెల్లో గుర్తుంది, ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తుంది. ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అడుగుతూ ఉంటారు. సో పాపం ఫుల్ వీడియో క్రియేట్ చేసుకున్నా, ట్రెండ్ అట్లా క్రియేట్ చేసుకున్నా. విషయం ఏంటంటే బేసికలీ ప్రాంక్ అనగానే ఫుల్ వీడియో చూడరు, ఒక 3 నిమిషాలు చూసి కింద తిట్టడాలు పెడతా ఉంటారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైం, మీ ఫోన్తో పాటు మీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు. లేకపోతే మీరు నాకు ఈ 10 నిమిషాలు కూడా, ఇప్పుడు నేను ఏదైనా వీడియో చేయాలి అని అంటే 10 నిమిషాలు సుజాత వచ్చి కూర్చోనగానే కథ నేను కూర్చొని నేను 10 నిమిషాలు చేస్తాను. కానీ నా వీడియోకి ఎప్పుడన్నా ఏమండి వచ్చి ఒక 10 నిమిషాలు కంటెంట్ ఇవ్వండి అంటే పాదరసం లెక్క జారిపోతుంటాడు అనమాట. అంటే బేసికలీ నేను అడిగేది ఎప్పుడు అడుగుతానంటే ఫ్రీగా ఉన్నప్పుడు అడుగుతాను. తను ఎట్లంటే పని మీద వెళ్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు వచ్చి కూర్చోండి, ఏదైనా పని ఉన్నప్పుడు సరే ఇంకా అంటే నేనేం చేయాలండి, నాకు ఉండే పరిస్థితులు, నాకు ఇప్పుడు నేను అసలే ఒక గృహిణి, ఒక మాతృ తల్లి పేగు 9 నెలలు కని మోసి పెంచి ఇప్పుడు మోస్తున్న ఒక నవతరం తల్లిని నేను. అన్ని పనులు చక్క పెట్టుకొని నేను చేయమంటే ఆ టైంలో నేను హడావిడిగా ఉంటాను. నేనేం చేస్తా, యాక్చువల్లీ ఈయన హడావిడి ఉన్న టైంలో నేను అడిగిన టైంలో ఆయన హడావిడి ఉంటాడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంతా మీదే థ్యాంక్ యూ అండి. అమ్మో మొత్తానికి ఫోన్ చేతిలో పెట్టేసినాను, సైలెంట్కి వెళ్ళిపోయినాడు. కానీ నాకు ఆ 10 నిమిషాలు నాకే భయం వేసింది ఆయన బిహేవియర్ చూసి. అంటే మొత్తం ఆగమాగం అవుతారని కాదు, కానీ ఏమో కొంతమందికి హెవీ వర్క్స్ ఉంటాయి ఫోన్తోని, కొంతమందికి ఇందాక మా ఆయన చెప్పినట్టు చేయాల్సిన వర్క్స్ అన్ని దాని మీదనే ఉంటాయి, పనులన్నీ దాని మీద జరుగుతుంటాయి. మనిషితో అప్రోచ్ అవ్వాలంటే మనకు ఫోన్ డెఫినెట్లీ ఉండాల్సిందే. నిజంగా మనిషి జీవితంలో ఫోన్ అనేది మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది మా ఆయన చెప్పినట్టు. సో కాకపోతే అంటే పెద్దవాళ్ళు ఫోన్లు వాడుతున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, ఫోన్ చూస్తున్నారు అంటే ఒకటి మన వర్క్ అట్లా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మన కమ్యూనికేషన్ కోసం ఇట్లా వాడుతుండొచ్చు. కానీ చిన్నపిల్లలు, నేను యాక్చువల్లీ ఈ వీడియో చేసేటప్పుడు నా మైండ్లో అసలు వీడియో అనే థాట్ లేకుండా ఏం వీడియో చేయాలి అని చెప్పేసి తలకాయ పట్టుకొని కూర్చున్నాము. సో నేనున్న మా డిఓపి కిందికి వెళ్ళి కొంచెం ఏం వీడియో చేద్దాం ఏంది అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటున్నాము. అక్కడ లాన్లో 3 పిల్లలు కూర్చున్నారు. ఆ 3 పిల్లలు కూడా ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. అంటే ఇది బేసిక్గా ఇది సమ్మర్, ఫోన్లు పక్కన పెడితే ఆ పిల్లలే మంచిగా లాన్లో సూపర్గా ఆడుకోవచ్చు. కానీ ఫోన్లు పట్టుకొని ఫోన్లకు అడిక్ట్ అయిపోయినారు. పెద్దవాళ్ళు ఫోన్లతో ఉన్నారు అంటే అది ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ వర్క్ కోసమో కమ్యూనికేషన్ కోసమో. ఇప్పుడు మన వర్కింగ్ లైఫ్ స్టైల్లో ఫోన్ లేకపోతే మనకు అసలు ఏ పని జరగదు. ఇక్కడ నుంచి అక్కడికి కూరగాయలు పోవాలన్నా, ఇక్కడ నుంచి అక్కడికి మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఆఫీస్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్నా, లేకపోతే ఎక్కడో ఉన్న మన కొలీగ్ దగ్గర నుంచి మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలన్నా డెఫినెట్లీ మనకు ఫోన్ ఉండాల్సిందే. కానీ పిల్లలు కొంచెం ఆడితే వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది కదా, ఫోన్ పక్కన పెట్టేసి ఆడుకుంటే. ఫోన్లోనే బాగా అడిక్ట్ అయిపోయినారు. సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంకా ఎక్కువ ఫోన్లు పట్టుకొని ఉండే అవకాశం ఉంటుంది. ఫోన్లకి పిల్లల్ని కొంచెం దూరం పెడితే వాళ్ళ ఐస్ మంచిగా ఉంటాయి, వాళ్ళ బ్రెయిన్ మంచిగా ఉంటుంది, వాళ్ళు ఫిజికల్గా ఆడుకుంటే వాళ్ళ బాడీ కూడా మంచిగా ఉంటుంది. సో అంటే ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ అట్లనే కోరుకుంటారు పిల్లలు ఫోన్లు పట్టుకోవద్దు అని. కానీ మనం ఎక్కడనో మన లైఫ్ స్టైల్లో డే లైఫ్లో మనకున్న పనుల వల్ల ఓకేలే పిల్లలు ఫోన్ పట్టుకొని కూర్చుంటేనన్నా జర సైలెంట్గా ఉంటారు, వాళ్ళకి ఫోన్ ఇచ్చేద్దాం, వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చేద్దాం, వాళ్ళకు ట్యాబ్ ఇచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళకు అవి మనంతటా మనమే వాటిని వాళ్ళకి అలవాటు చేసేసి పిల్లలు కొంచెం సైలెంట్గా ఉంటారు కదా, మన పనులు మనం చేసుకోవచ్చు కదా అనే ఒక చిన్న ఎక్కడనో స్వార్థంతో పిల్లల్ని మనమే ఫోన్లకు దగ్గర చేస్తున్నాము. సో అది వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళ హెల్త్ మీద. కాబట్టి ఫోన్స్ మ్యాక్సిమం పిల్లలకి దూరం చేయండి. అండ్ ఎలక్ట్రానిక్స్ ఏవైనా సరే పిల్లలకి ఎంత దూరం ఉంటే వాళ్ళ హెల్త్కి అంత మంచిది. ఇది జస్ట్ నా నుంచి ఒక సజెషన్ మాత్రమే. ఆబ్వియస్లీ రెగ్యులర్ డైలాగ్ నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి, ఓకేనా? కాకపోతే ఏదో
పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలన్నా ఫిజికల్గా కొంచెం యాక్టివిటీస్ ఉండాలన్నా కూడా వాళ్ళకి సమ్మర్ కాబట్టి ఈ మధ్యలో ఈ వారం రోజుల దగ్గర నుంచి క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళని కొంచెం అట్లా ఆడుకొని ఇస్తే బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా ఎట్లా తయారైనరంటే ఇక చెప్పొద్దు, నిజంగా ఓకే మనకు పెద్దవాళ్ళకు ఉంటాయి పనులు ఉంటాయి, మన కమ్యూనికేషన్ ఉండాలి, కానీ పొద్దుగా లేవగానే కళ్ళు కూడా ఇక ఇట్లా చూసుకుంటూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు కూడా మరీ బెడ్షీట్ కప్పుకొని చూస్తూ ఉంటారు. ఇయ్యండ్రి ఫోన్కి కూడా టైం ఇయ్యండి, 24 అవర్స్లో ఫోన్కి టైం ఇవ్వండి. కానీ ఫ్యామిలీకి, వైఫ్కి, పిల్లలకి, ఇంట్లో ఉన్న పేరెంట్స్కి వీళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా, ఫోన్కే కాదు కదా. నలుగురిలో కూర్చున్నప్పుడు ఫోనే కావాలి, ఒక్కరు కూర్చున్నప్పుడు ఫోనే కావాలి. నిజం చెప్పాలంటే వర్క్ చేసేటప్పుడు కంటే పాయకంలో కూర్చునేటప్పుడు ఫోన్ పట్టుకుంటుంది, అది ఎంత కోపం వస్తుంటుందో. సో కొంచెం మనకు ఫోన్ ఇంపార్టెంటే కానీ ఫోనే ఇంపార్టెంట్ కాదు కదా. జర గట్లాంటివన్నీ మనం చూసుకుంటే మంచిగా ఉంటుందేమో. మనుషులతో కమ్యూనికేషన్ ఎక్కువ చేసుకుంటాం, ఫోన్ కొంచెం తగ్గిస్తే అనేది నా ఒపీనియన్. సో నాతోని ఏకీభవించేటోళ్ళు లెవెల్లో కింద లైకులు కొట్టుండ్రి, కింద కామెంట్స్ పెట్టుండ్రి. ఓకే, ఆబ్వియస్లీ ఈ టాపిక్ మాత్రం మగవాళ్ళకి అసలు నచ్చదు. ఎందుకంటే ఆడోళ్ళైనా ఏదో డేలో 1 గంట 2 గంటలు ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకోవడమో, షార్ట్ చూసుకోవడమో, కొంతమందికి సోషల్ మీడియా అలవాటు ఉన్న వాళ్ళకి రీల్స్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 1-2 అవర్స్ మాత్రమే, కానీ ఎక్కువ టైం ఉండదు వాళ్ళకి ఫోన్లు పట్టుకోవడానికి. మగవాళ్ళకి మాత్రం ఈ టాపిక్ అసలు నచ్చదు. ఎందుకంటే పొద్దుగా లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మగవాళ్ళకి ఫోన్ ఎంత అవసరమో అంత అవసరం నాకు తెలుసు. కానీ జర తగ్గించుకుంటే ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు కదా. ఎండాకాలం కదా, జర ఉడకపోతే ఎక్కువ ఉన్నది అనుకో బయట కూర్చొని అష్టచమ్మలు ఆడుకోండి. అది కూడా కానప్పుడు కొంచెం వర్క్ ఉంటుంది కదా, వర్క్ చేసుకోండి. అదే సాయంత్రం జర ఫ్యామిలీతో బయటికి పోవడము, మధ్యాహ్నం కుదిరినప్పుడు మామిడి పండ్లు తినడము, కుదిరితే మామిడికాయ తొక్కులు పెట్టుకోవడము, ఇట్లాంటివి చేసుకున్నారు అనుకో ఇంకా బాగుంటుంది కదా. అయ్యో మీరు అంటుండొచ్చు ఈ వీడియో చూసుకుంటా, అయ్యో మీరు ఏమన్నా తక్కువ ఎప్పుడు ఫోన్లోనే వీడియోలు చేస్తూ ఉంటారు, ఫోన్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఫోన్ చూసుకుంటూ ఉంటారు కదా. కాదుల్లా, నిజంగా అందరి విషయం అటు పక్కకు పెడితే నా విషయంలో మాత్రం నేను ఫోన్కు చాలా తక్కువ టైం ఇస్తా. అండ్ అప్లోడ్ చేసుకున్నప్పుడు అండ్ రివ్యూస్ చూసుకోవడం కూడా నేను అంటే జనరల్గా స్టార్టింగ్ నుంచే నేను ఫోన్కి చాలా దూరము, ఈ మధ్య ఇంకా దూరం అయిపోయినా. సో ఎప్పుడో ఒకసారి మా టీం చూసుకుంటారు, నా ఫోన్ వీడియో షూట్ చేయాలన్నా వాళ్ళే వచ్చి షూట్ చేసుకుంటారు, అండ్ అప్లోడ్ చేసేది వాళ్ళే అప్లోడ్ చేస్తారు. కింద కామెంట్స్ ఏమైనా వస్తే కూడా స్పెషల్ ఫోన్ చేసి చెప్తారు, అక్క ఒకసారి కామెంట్ చూసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. ఆ టైంలో మాత్రమే నేను ఫోన్ చూసుకుంటా. సో మీకు కూడా ఎందుకో హెల్ప్ అవుతుందేమో, మరీ ఎక్కువ మీకు మీరే తెలియకుండా ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారేమో, ఒకసారి మీ డే ఒకసారి చెక్ చేసుకోండి అని నా చిన్న సలహా. ఇక నచ్చితే తీసుకోరు, లేకపోతే లేదు, ఏం చేస్తాం మరి. చెప్పుడు నా ధర్మం, యాజ్ ఇట్ ఈజ్ చెప్పుడు నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నా. ఏదో చాలా మందికి నచ్చదు. బేసిక్గా మనం మంచి చెప్తే వాళ్ళకి నచ్చదు, చెడు చెప్తే మాత్రం మస్తుగా వింటారు. మొత్తానికైతే వీడియో చేసిన కాదు, తమాషా చేసిన. మా ఆయనతోని ఫ్రాంక్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. అసలు ఇవాళ కూడా ఫ్రాంక్ బాగా గట్టిగా చేద్దాం అనుకున్నా కానీ మధ్యలో దొరికిపోయినా. సో ఓకే, ఆ కొంచెం సేపు అయినా సరే నాకు జర నవ్వు వచ్చింది. అంటే బేసిక్గా చెప్పాలంటే మా ఆయన పక్క కూర్చొని ఏదైనా మాట్లాడితేనే నాకు నవ్వు వస్తూనే ఉంటుంది, ఎందుకో అది అర్థం కాదు. అంటే అది ఒక రకమైన బ్లష్ అనమాట, వస్తూనే ఉంటుంది, నవ్వుతూనే ఉంటాను నేను మా ఆయన పక్కన ఉంటే. ఆ నవ్వు ఎక్కడ దాకా పోయేదంటే ఇన్ కేస్ నేను ఇంకోసేపు నేను సాగదీసిన అనుకున్న దౌడ పలిగేదాకా పోతుంది. అందుకే నేను భయపడి మరీ ఇచ్చేసిన, అమ్మాయి నేనే తీసేసిన, మీరు తీసుకోండి అని చెప్పి. అంటే ఎవరైతే దేని మీద ఎక్కువ ఫోకస్ పెడతారో మనం దాన్ని క్యాచ్ చేసినాం అనుకో, అది నవ్వు కాస్త నువ్వుల ఏ కథక అవుతుంది. అందుకే ఒకరిది ఫోకస్ని మనం ఎప్పుడు టచ్ చేయొద్దు అనమాట. నాకు ఈ విషయంలో నాకు అర్థమైంది. అక్కడ మా వీణ కాఫీ పట్టుకొని కూర్చున్నది, నేను ఈ వీడియో ఆపిన అనుకో కాఫీ తీసుకోవాలి మా ఆయనకి ఇవ్వాలన్నమాట. సో ఇంకా అర్థమైపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూరి. ఈ వీడియోలో మీకు ఏమనిపించినా మీ ఒపీనియన్ ఆబ్వియస్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి, సరేనా? థ్యాంక్ యూ, టాటా, బాయ్, సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్.